అంటే వీళ్ళు ప్రస్తావించకపోతే అది ప్రస్తావన కూడా రాదు, ఒక్కొక్క సందర్భంలో ప్రస్తావించాలి కూడా. అదే అనేది అక్కడ సమస్యల్లో ఏంటంటే వీళ్ళు కూడా ప్రస్తావించకపోతే దాన్ని తొక్కిపడేస్తారు. అంతే. అవును. జగన్ టైంలో అయితే అదంతా జగన్ పాపం, జగన్ వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా కాదు, ఇండివిజువల్ సంఘటనల కిందన. అయితే స్వామీజీలు ప్రభుత్వాలకు వద్దు స్వాతంత్రం, అది జరిగేది కాదు, పెట్టేది కాదు. ఎందుకంటే హిందూ శంకారావం తర్వాతన ఈ రోజు వరకు హైందవ శంకారావం తర్వాతన ప్రభుత్వపు అధికారిక ప్రకటన ఏమీ లేదు, లేదా ఆ విధాన నిర్ణయానికి సానుకూల స్పందన లేదు. మందకృష్ణమాదిక రిజర్వేషన్ల వర్గీకరణ కోరితే ఒక కమిషన్ వేశారు కదా, ఎక్స్-సభ్య కమిషన్ విచారిస్తుంది కదా. అంటే అర్థం ఏంటి, త్వరలో చేయబోతున్నారు. చెయ్యాలి అనుకున్నప్పుడు అట్లాంటి ఒక ప్రతిపాదన చేస్తారు. ఇప్పుడు దీని మీద ఏమైనా కమిషన్ వేసిందా రాష్ట్ర ప్రభుత్వం? లేదు. అందులో కూటమిలో ఉన్న బీజేపీ ఏమన్నా అడిగిందా? జనసేన ఏమన్నా అడిగిందా? సనాతన ధర్మం అని చెప్పేటువంటి జనసేన లేదు కదా. మరి అంటే అర్థం ఏంటి, ఇక్కడ హైందవ శంకరంలో హిందువులు ఒక్కటయ్యి ఆలోచిస్తున్నారు. దాని క్రెడిట్ అక్కడికి వెళ్ళి బీజేపీ వాళ్ళు కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అసలు సిసలైనటువంటిది గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అది చెయ్యదని తెలుసు, చెయ్యమని ఒత్తిడి చేసే ధైర్యం వీళ్ళకలేదు ఎవరికి కూడా. కాబట్టి స్వామీజీలు బయటకు వచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది